స్త్రీ తల్లి కూడా సత్యవతి కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను కూడా అడుగుదాం. మేడం, మీరు 11 అంశాలని ఏదైతే అనుమానాల కింద చేర్చారు, అయితే అందులో మేము కూడా శ్రీచరణ్తో కూడా మాట్లాడడం జరిగింది. అందులో ఏవి కూడా వాస్తవాలు లేదు. మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా లేకపోతే మేము ఎందుకు ముసోరి వెళ్తాం, ఇందులో ఎటువంటి అనుమానాలు మీకు అనిపిస్తుందంటూ కూడా మీడియాను ప్రశ్నించారు. ఎట్లా చూడవచ్చు? అనుమానమేనండి. ఆ అబ్బాయి అలాగా మా పాపని ఇచ్చేసి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం మీరు అనుకున్నంత, ఆ అబ్బాయి చెప్పినంత మీరు చూసిందే ఏమీ లేదండి. అదంతా ఉట్టిదే. ఆ అబ్బాయి అలా నమ్మించడానికి వారం రోజుల నుంచి కష్టపడ్డాడు. దాన్ని అలా చేశాడు, తీసుకెళ్ళాడు. ఆ అబ్బాయే ఇది చేశాడని అంటున్నారు. నాకు ఈయన సపోర్ట్గా చెప్పారు, నేను న్యాయం చేస్తా అన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ గారు చేస్తా అన్నారు. నాకు న్యాయం కావాలి సార్, ఇంతకన్నా నేను ఇంక మాట్లాడలేను. ముసోరి అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది ఏమైనా మీకు ఇప్పటికైనా అందులో అనుమానం ఏమైనా ఉందా మేడం? ముసోరి అనేది నాకు తెలియదండి. అసలు ఆ లొకేషన్ ఏంటన్నది నాకు తెలియదండి. మా అమ్మాయికి కూడా తెలియదు. తనకి సరదాగా ఇటువంటి తిరగాలి అనేది అబ్బాయి మైండ్లో పెట్టుకుని తీసుకెళ్ళాడేమో అని నేను అనుకుంటున్నాను. తనకి ఇటువంటి తిరగడం అది ఇష్టము. ఎటైనా తీసుకెళ్ళాలి, నా భర్తతో వెళ్ళాలి, నా భర్త నన్ను తీసుకెళ్ళాలి, అలాంటి ఆలోచనలతో ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే సరదాగా ఉండాలి మేము అనేది. ఆ అబ్బాయి అది చేసుకుని దాన్ని తీసుకువెళ్ళి అలాగా అక్కడ ఏదో పాయిజన్ పెట్టి చంపేశాడు అన్నది మాత్రం నేను నమ్ముతున్నాను. మా వారు అదే నమ్ముతున్నారు. ట్రాకర్, అదేవిధంగా ఏవైతే ఫోటోలు, అనుమానాలు, వీడియో కాల్స్, మద్యం ఏదైతే అన్నారో, మద్యానికి సంబంధించి మాట్లాడితే హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అని చెప్పారు. ట్రాకర్కి సంబంధించి నేను పెట్టలేదు, ఆ ట్రాకర్ బయటకు వచ్చిన తర్వాత నేను రాధాగాయత్రికి హెల్ప్ చేశానని చెప్తున్నాడు. ఎందుకు అసలు మీడియాను తప్పుతో పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు? లేదండి, ట్రాకర్ అయితే తనే పెట్టాడు. మొత్తం అదంతా మా దగ్గర ఉంది. ఆ అమ్మాయి మంచి మంచి బిజీగా వర్క్లో ఉన్నప్పుడు నేను చేయలేదని నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని 10 సార్లు అడిగాడు. మా అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అమ్మ చూడు ఇలా అడుగుతున్నాడు, ఏం చేయమంటావు నన్ను, నేను పెట్టలేదని ఒప్పుకుంటావా లేదా అనేసి నన్ను చాలా ఇదవుతున్నాడు. నా జాబ్ రిస్క్లోకి వెళ్ళిపోతున్నాను నేను, ఏం చేయమంటావమ్మా, అందుకనే సరేలే నువ్వేం చేయలేదు అనేసి నేను ఇంకా అదే దీనిగా ఊరుకున్నాడు. నేను చేయలేదనే చెప్పుకొస్తున్నాడు. కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం, నా ఆఫీస్ స్టాఫ్ దగ్గర నుంచి నీ భర్త తప్ప నీకు ఇలాంటిది ఎప్పుడూ లేదు, నువ్వు 5 ఏళ్ల నుంచి నిన్ను మేము చూస్తున్నాం ఇక్కడ. మా అమ్మాయి 2021లో వచ్చిందండి, 2022లో వెళ్ళింది హైదరాబాద్. అప్పటి నుంచి మా అమ్మాయిని చూస్తున్నాం, నిన్ను చూస్తున్నావమ్మా, నువ్వే మాకు అందరికీ ఒక ఇది. అలాంటిది నిన్ను ఇలా చేయడం, నువ్వు ఇలా అనడం అది ఇది కాదు. ఆ అబ్బాయే చేశాడు, నీ భర్తకే అవసరం, ఇంకెవరికి జాగ్రత్తగా ఉండు చూసుకోని చెప్పేవారంట. మా పాప చెప్పడం జరిగింది నాకు. మేడం, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీకు ఎప్పుడు ఫోన్ కాల్ వచ్చింది? అంటే రాధాగాయత్రి చనిపోయింది, లో బీపీ ఉంది, ఇలాంటి అంశాలు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చాయి? అసలు లో బీపీ విషయం, లో బీపీ అసలు ఉందని మాకు తెలియదండి. అసలు దానికి అనారోగ్యం అనేది మాకు తెలియదండి. అసలు దానికి ఎప్పుడు అది ఆరోగ్యంగానే ఉండేది, అనారోగ్యం అన్నది దానికి ఎప్పుడు లేదు. ఆ అబ్బాయి లో బీపీ అని ఎలా చేస్తున్నాడో నాకు అది కూడా అర్థం కావట్లేదండి. మాకు సోమవారం పొద్దున్న చేశాడండి, 8 గంటలకల్లా ఫోన్ వచ్చింది. ఆదివారం రాత్రి 1:30కి ఒక సెల్ఫీ తీసి పెట్టాడు, మేము ఇద్దరం బాగానే ఉన్నాము అని. అది చూసి నాకు ఎప్పుడు ఈ అబ్బాయి ఇలా పెట్టడు, ఎందుకు పెట్టడం అని డౌట్ వచ్చింది. పొద్దున్న లేచి కాఫీ తాగుతూ చూస్తున్నాము, అంతే, జస్ట్ ఫోన్ కూడా వచ్చింది. ఆ అబ్బాయి మేము ఏదైనా మాట్లాడితే వీడియోలో మాట్లాడుకుంటున్నప్పుడు అది రికార్డ్ చేయడం. ఆ అబ్బాయి మాటలు లేవండి. ఆ రోజు కూడా ఆ అబ్బాయి చేసింది అదే, వీడియో మాట్లాడుతుంటాడు, నా మాటలు రికార్డ్ చేశాడండి వెంటనే. అంటే మేమేంటి మాట్లాడతామా అన్నది, మేమేం మాట్లాడతామండి, పిల్లకి ఇలా ఉందంటే టెన్షన్ పడ్డాం మేము ఇద్దరం.